ఈ 10 జంతువులను ఇంట్లో పెంచుకుంటే జైలుకే. మీకు తెలుసా? చాలామంది ప్రజలు కుక్క, పిల్లి వంటి జంతువులను, కొన్ని రకాల పక్షులను ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. ఇవి ఒత్తిడి, ఒంటరితనాన్ని పోగొడతాయి. అయితే భారతదేశంలో 10 యానిమల్స్ను ఇంట్లో పెంపుడు జంతువులుగా పెంచుకోకూడదు. ఇది చట్ట ప్రకారం నేరం. చట్టాన్ని అతిక్రమించి వీటిని పెంచితే జైలు శిక్ష లేదా జరిమానా రెండూ విధించవచ్చు. కొంతమంది ఈ జంతువులను పెంచుకోవడం చట్టవిరుద్ధమని కూడా తెలియకపోవచ్చు. వారందరికీ అవగాహన కల్పించడం కోసం ఇండియాలో పెంచుకోని ఈ 10 పెట్స్ ఏవో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నెమలి భారతదేశ జాతీయ పక్షి. అందమైన నెమలను ఇంట్లో పెంచుకోవడం వాటి పర్యావరణానికి కూడా మంచిది కాదు. వాటిని పట్టుకోవడం, పెంచడం, చంపడం చట్ట ప్రకారం నేరం. ఏనుగులు సుఖంగా జీవించడానికి విశాలమైన ప్రదేశాలు అవసరం. వాటి పెంపకానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. పరిమిత ప్రదేశంలో బంధించడం వాటి ఆరోగ్యానికి హానికరం. అందుకే భారతదేశం ఏనుగులను పెంపుడు జంతువుగా పెంచుకోవడానికి నిషేధించింది. తాబేళ్లు. చాలామంది ప్రజలు సముద్ర తాబేళ్లు, ఇతర రకాల తాబేళ్లను పెంచుకోవాలని భావిస్తుంటారు. అందుకే దీన్ని అనువుగా తీసుకుని చాలామంది వ్యాపారస్తులు కూడా అమ్మేస్తున్నారు. చిన్న పంజరాల్లో బంధించి రవాణా చేసేటప్పుడు తాబేళ్లకు తీవ్రమైన హాని కలుగుతుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం తాబేళ్లు కొనడం, అమ్మడం, పెట్స్గా పెంచుకోవడానికి నిషేధించింది. పాములు. భారతదేశంలో పాములను పెంపుడు జంతువుగా పెంచుకోవడం చట్టవిరుద్ధం. ఎందుకంటే ఇది మానవులకు, పాములకు హానికరం. ప్రజలందరికీ సురక్షితంగా ఉంచడానికి, పాములు కాపాడడానికి భారత ప్రభుత్వం వీటిని నిషేధించింది. మొసళ్ళు ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలకు ముఖ్యమైనవి. పెద్దగా ఉండే ఈ జీవులు బలమైన దవడలతో మనుషులను కూడా క్షణాల్లో చంపేయగలవు. అందుకే భారతదేశంలో మొసళ్లను పెంపుడు జంతువులుగా పెంచరాదు. పులి, సింహం లాంటి మృగాలు. పులులు, సింహాలు వంటి క్రూరమృగాలు అడవిలో ఉంటాయి, ఇళ్లలో కాదు. వాటిని జీవించడానికి పెద్ద స్థలం, స్వేచ్ఛ అవసరం. వాటిని పెంపుడు జంతువులుగా ఉంచడం ప్రమాదకరమైన నేరం. పెట్ బుల్ డాగ్స్ చాలా బలంగా ఉంటాయి. దూకుడు స్వభావంతో మనుషులు, జంతువులపై దాడులు చేస్తాయి. ఇప్పటికే వీటి వల్ల చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అంత ప్రమాదమైనవి కాబట్టి పెట్ బుల్ జాతి కుక్కలను పెంపుడు జంతువులుగా పెంచుకోవడానికి ప్రభుత్వం నిషేధించింది. ఎవరైనా పెంచుకుంటూ ఉంటే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్స్పీరియన్స్ డాగ్ ట్రైనర్ అయి ఉండాలి. ఎలుగుబంట్లు. ఇది ఒక జాతి ఎలుగుబంట్లు. సౌత్ బ్రెయిన్స్కు పొడవైన పంజాలు ఉంటాయి. అవి అనూహ్యమైన ప్రవర్తనతో మనుషులపై దాడులు పాల్పడతాయి. ప్రజల భద్రత కోసం వీటిని పెంపుడు జంతువులుగా పెంచుకోవడానికి భారత ప్రభుత్వం ఆదేశించింది. మానిటర్ లిజర్స్ పెద్దవిగా ఉంటాయి. వాటి దవడలు చాలా బలంగా ఉంటాయి. అవి కొరికితే తీవ్రమైన గాయాలు అయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఇవి పెంచుకోవడానికి అనుకూలంగా ఉండవు. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని వాటిని పెట్స్గా పెంచుకోవడానికి నిషేధించింది. ఇండియన్ పెంగోలిన్ ప్రత్యేకమైన పొలుసులతో చాలా అందంగా కనిపిస్తుంది. ఈ జంతువులు వేట కారణంగా అంతరించిపోయే దశలు చేరుకుంది. వాటిని పెంపుడు జంతువులుగా పెంచుకోవడం అక్రమ వన్యప్రాణి వ్యాపారాన్ని ఎంకరేజ్ చేసినట్లే అవుతుంది. కాబట్టి భారత ప్రభుత్వం వాటిని పెట్స్గా పెంచుకోవడాన్ని నిషేధించింది.